చూద్దాం. మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. మరోవైపు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు మోహన్ బాబు. ఈ నెల 24 తర్వాత మోహన్ బాబుకు మళ్లీ నోటీసులు జారీ చేయనున్నారు పహాడీ షరీఫ్ పోలీసులు. విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలుంటాయన్నారు రాచకొండ సిపి. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. మోహన్ బాబు ఇండియాలోనే ఉన్నట్టు అఫిడవిట్ దాఖలు చేసిన ఆయన తరపు లాయర్ ప్రస్తుతం మోహన్ బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కోర్టుకు వివరించారు. దీంతో మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని కోరింది హైకోర్టు. మరోవైపు మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడ్డ జర్నలిస్ట్ రంజిత్ స్టేట్మెంట్ ను కోర్టుకు సమర్పించారు గవర్నమెంట్ ప్లీడర్. మరోవైపు టీవీ9 రిపోర్టర్ పై దాడి కేసులో ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు మోహన్ బాబు. ఇప్పటి వరకు విచారణకు హాజరు కాని మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. జల్పల్లిలోని ఇంట్లోకి తనను రానివ్వలేదంటూ మంచు మనోజ్ మీడియాను తీసుకుని ఆ ఇంటి దగ్గరికి వెళ్లారు. ఈ క్రమంలో ఆవేశంగా వచ్చిన మోహన్ బాబు తన స్పందన తీసుకోవడానికి ప్రయత్నించిన టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో మోహన్ బాబుపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మోహన్ బాబు విజ్ఞప్తిని తోసిపుచ్చింది. మరోవైపు మోహన్ బాబు, మనోజ్ వివాదంలో ఇప్పటికే పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇక జర్నలిస్ట్ పై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేశామని, చట్ట ప్రకారం ఆయనపై చర్యలుంటాయని స్పష్టం చేశారు తెలంగాణ డీజీపీ జితేందర్. రంజిత్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కొట్టేసింది హైకోర్టు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, మోహన్ బాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. మోహన్ బాబు ఆశలు ఆవిరైపోయాయి. మరి ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? పోలీసులు కూడా ఇప్పుడు నెక్స్ట్ 24 తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఈరోజు హైకోర్టులో అయితే మోహన్ బాబుకు చుక్కెదురైంది. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ దానికి సంబంధించినటువంటి వాయిదాలు పడుతూనే ఉన్నాయి. అయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి తీర్పును హైకోర్టు ప్రకటించింది. ముందస్తు బెయిల్ పిటిషన్కు అనుమతి ఇవ్వలేమంటూ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. అయితే ప్రధానంగా జర్నలిస్ట్ రంజిత్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదైనటువంటి విషయం తెలిసిందే. పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబును విచారించేందుకు గతంలో పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఆయన జల్పల్లిలో ఉన్నటువంటి తన నివాసంలో కానీ హైదరాబాద్లో కానీ అందుబాటులో లేకపోవడంతో తాను ఇండియాలోనే లేడు, దుబాయ్లో ఉన్నటువంటి అంశాన్ని గత విచారణలో భాగంగా ప్రభుత్వ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు కూడా చెప్పారు. సో ఈరోజు దానికి సంబంధించినటువంటి వివరణ సైతం మోహన్ బాబు అడ్వకేట్ ఇచ్చారు. దుబాయ్లో ఉన్నటువంటి తన మనవరాళ్ళ దగ్గరికి మోహన్ బాబు వెళ్ళారు. సో ఆ టైంలోనే పోలీసులకు అందుబాటులో లేకుండా ఉన్నాడు. ఆ తర్వాత దుబాయ్ నుండి నేరుగా తిరుపతి వెళ్ళాడు. సో ప్రజెంట్ తిరుపతిలో ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి యూనివర్సిటీ విద్యానికేతన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ చూస్తున్నారు. సో ప్రజెంట్ ఆయన హైదరాబాద్లో లేడు అనేటువంటి విషయాన్ని అఫిడవిట్ రూపంలో మోహన్ బాబు అడ్వకేట్ కూడా హైకోర్టులో దాఖలు చేశాడు. మరోవైపు రంజిత్ స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసినటువంటి అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రంజిత్ ఇటువంటి స్టేట్మెంట్ని హైకోర్టు జడ్జి సైతం పరిశీలించారు. రంజిత్ చెప్పినటువంటి ప్రతి లైన్ను కూడా ఇవాళ హైకోర్టు జడ్జి పరిగణలోకి తీసుకొని మొత్తం దాన్ని అన్నింటినీ కూడా అనలైజ్ చేసిన తర్వాత మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వటం సరికదైనటువంటి అభిప్రాయాన్ని హైకోర్టు కూడా వ్యక్తం చేసింది. సో లోయర్ కోర్టులో రెగ్యులర్ విచారణ జరిగిన తర్వాత అవన్నీ పరిగణించిన తర్వాతనే ఇలాంటి పిటిషన్స్ వేసుకోవాలంటూ కూడా హైకోర్టు మోహన్ బాబుకు సూచించింది. రైట్ ప్రణీత.